ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క వందనాలు. 2025వ సంవత్సరం అంతా కూడా పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు మనలను కంటికి రెప్పలాగా కాపాడి ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి స్వస్థతనిచ్చి 2026వ సంవత్సరంలోనికి మనలందరినీ కూడా ఆయన నడిపించాడు. అందును బట్టి నోటి మాట చేత కృతజ్ఞతలు కాదు కానీ క్రియలు చేస్తూ దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నారో, ఆయన ఏదైతే ఆశపడుతున్నారో, ఆయన ఆశపడే విషయాలని, ఆయన ఇష్టపడే కార్యక్రమాలు మనం చేసి ఆయన ఉన్నతమైన నామాన్ని మనందరం కూడా మహిమపరచవలసిందిగా, ఘనపరచవలసిందిగా, ఆయన కుమారుడుగా, క్రీస్తుకు దాసుడిగా, సంఘానికి సేవకుడిగా నేను మీ అందరికీ బ్రతిమలాడుతూ తండ్రిని దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఈ 2026వ సంవత్సరంలోనికి ఈ నూతన సంవత్సరపు మొదటి నెల 4వ తారీఖులోనికి మనం అందరం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. ఏంటి ఈ నూతనమైన అంశం ఏంటి అని ఆలోచిస్తే వాక్యము యొక్క వైఖరి. వాక్యము యొక్క వైఖరి వైఖరి అనే పదానికి ఒక 2 లేదా 3 అర్థాలు ఉన్నాయి. జాగ్రత్త విందాం. మరి మీకు తెలియాలి కదా, వైఖరి అనే పదానికి 2 లేదా 3 అర్థాలు మనకున్నాయి. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణం అని అర్థం. ఇది చెప్పండి. వైఖరి అనగా గుణము లేదా లక్షణం. 2వ అర్థం ఏంటండి అంటే వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే తీరు. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే రీతి. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే పద్ధతి. ఇలా ఎన్నో అర్థాలు మనకి ఉన్నాయి. మీకు ఏదైతే బాగా అర్థమవుతుందో ఆ పదాన్ని మీరు బాగా అర్థం చేసుకోవలసిందిగా నేను ముందుగానే మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు. వైఖరి అనే పదానికి అర్థం ఏంటి? గుణము. గుణము లేదా లక్షణము. 2వ అర్థం ఏంటండి అంటే రీతి లేదా తీరు. ఏంటి అసలు ఈ వైఖరి గురించి మాకెందుకు చెప్తున్నారు ఈ నూతన సంవత్సరంలో అని ఆలోచిస్తే, ఈ విశ్వ ప్రపంచంలో బాగానండి, ఈ విశ్వ ప్రపంచంలో మనుష్యుల యొక్క వైఖరి బాగా మనకు తెలుసా తెలియదా? వైఖరి అంటే ఏం చెప్పాను మళ్ళీ? గుణము, పద్ధతి, రీతి, తీరు. అయితే ఇప్పుడు మనుష్యుల యొక్క తీరు మనకు తెలుసా తెలియదా? మనుష్యుల యొక్క పద్ధతులు మనకు తెలుసా తెలియదా? మనుష్యుల యొక్క గుణగణాలు మనకు తెలుసా తెలియదా? తెలుసు. ఆ మనుష్యులలో ఇంట్లో ఉన్న మనుష్యులు గుణాలు తెలుసు. బయట ఉన్న వారి రీతి ఏంటో, వారి తీరు ఏంటో, వారి యొక్క పద్ధతులు ఏంటో, వారి గుణ లక్షణాలు ఏంటో మనకు బాగా తెలుసు. తెలుసు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క తీరు ఏంటో తెలుసు. అంటే భక్తుల యొక్క తీరు గురించి కూడా మనకు తెలియాలి. భక్తుల యొక్క గుణగణాలు ఏంటో మనకు తెలియాలి. భక్తుల యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. ఎన్నో సంవత్సరాలు బట్టి సుమారుగా ఇప్పటికీ 18-19 సంవత్సరాలు బట్టి మీరు భక్తుల యొక్క గుణగణాలు, వారి యొక్క తీరు ఏంటో, వారి పద్ధతులు ఏంటో, వారి భక్తి విధానం ఏంటో మీకు తెలుసు. మరి వాక్యపు తీరు కూడా మనకు తెలియాలి లేదా? వాక్యానుకున్న గుణం ఏంటో తెలియాలి లేదా? వాక్యం యొక్క పద్ధతి ఏంటో మనకు తెలియాలి.
వాక్యపు ఆ యొక్క రీతి ఏంటో, ఆ రీతి ఎలా ఉంటుందో, ఆ తీరు ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అందుకే ఈరోజు ఈ నూతన సంవత్సర ఈ మొదటి నెల ఈ 4వ తారీఖున మనమందరము కూడా వాక్యము యొక్క వైఖరి అనే అంశం మనం ప్రారంభించుకున్నాం. ఇది ఎన్ని వారాలు ఉంటుందో, ఎన్ని నెలలైతే ఉంటుందో నాకైతే తెలియదు. ఎందుకు వినండి, మనుష్యుల గురించి మాట్లాడితే ఒక వారం, ఒక 10 రోజులు ఉండొచ్చు. డైరెక్ట్గా వాక్యం గురించే మనం మాట్లాడుకుంటే ఈ 2026వ సంవత్సరం అంతా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంత కెపాసిటీ బైబిల్కి ఉంది, అంత శక్తి బైబిల్కి ఉంది. ఆది కాండ మొదలుకొని ప్రకటన వరకు మనం మాట్లాడుకోవచ్చు. వాక్యం చెప్పండి ఏం చెప్తుంది, వాక్యం యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయి, వాక్యం యొక్క గుణాలు ఎలాగుంటుంది, వాక్యం యొక్క తీరు ఎలా ఉంటుంది, అవునండి చెప్పండి, అవునా? తెలియాలి. మరి మనకి తెలియాలి అంటే ఏమండి, దావీదు గారు రాసిన కీర్తన 119 కీర్తన చూద్దాం జాగ్రత్తగా. ఈ నెల మొదటి పాఠము, మొదటి భాగము, మొదటి వారము మనం చూద్దాం. వాక్యం యొక్క వైఖరి అనే అంశంతో మనం మాట్లాడుతున్నాం, ఎవరు కూడా మర్చిపోవద్దు. 119వ కీర్తన వచనం 1 జాగ్రత్తగా ఉందా, నేను చదువుతాను, జాగ్రత్తగా వినవలసిందిగా మనం. ఏమంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు అని రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యములో ఉన్న వైఖరి మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ వచనం మనకేం నేర్పిస్తుంది? ఈ వచనములో వాక్యమకి వైఖరి మనకి ఏం తెలుపుతుంది అని ఆలోచిస్తే, ఏమండి ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే, వాక్యము యొక్క తీరు మనకేం నేర్పిస్తుంది బాగా వినండి. వాక్యం యొక్క తీరు, వైఖరి అంటే చెప్పాను కదా, మర్చిపోకండి, గుణము లేదా లక్షణము. వైఖరి అంటే గుణము లక్షణముతో పాటు వైఖరి అనే పదానికి అర్థం తీరు, రీతి, తర్వాత పద్ధతి. ఏమండి అయితే ఇప్పుడు ఈ వచనం మనకేం నేర్పిస్తుందంటే, వాక్యానికి ఒక వైఖరి ఉంది. అంటే వాక్యానికి ఒక తీరు ఉంది, వాక్యానికి ఒక పద్ధతి ఉంది. ఏంట పద్ధతి, ఏంట తీరు, ఏంట రీతి ఏంటి మనకు నేర్పిస్తుంది అంటే, పిల్లలారా మీరు ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ముందు బాగా వినండి, ఎవరిని అనుసరించాలి? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులకు కట్టడలు, ఇశ్రాయేలీయులకు ఏమిటి చట్టము, ఇశ్రాయేలీయులకు నియమ నిబంధనలను ఏమండి ఇచ్చినదే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రములు ఏమున్నాయంటే ధర్మములతో కూడుకున్న దేవుని మాటలు ఉన్నాయి. ఎవరెవరి మధ్య ధర్మములు అని ఆలోచిస్తే, ప్రభువుని ప్రేమని దేవుని వారలారా, తండ్రి అని దేవునికి భక్తునికి మధ్య ధర్మం అంటే దేవునితో ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా ఘనపరచాలి, దేవుని ఎలా మహింపరచాలో ఒక ధర్మం ఉంది. రెండవ ధర్మం ఏంటండి అంటే భార్యాభర్తల మధ్య ధర్మము. అంటే భర్త భార్యను ఎలా ప్రేమించాలి, భార్య భర్తకు ఏ విధంగా లోబడాలి. ఏమండి మీకు అర్థమైందా? ఇది భార్యాభర్తల మధ్య ధర్మం. మూడవ ధర్మం ఏంటంటే లోకము మరియు ధర్మశాస్త్రం. అంటే లోకములో బ్రతుకుతున్న మనుష్యులు ధర్మశాస్త్రమునికి ఏం నేర్పిస్తుంది, భూమి మీద ఎలా ఉండాలని నేర్పిస్తుంది. ఇందాక చదువుకున్నాం మనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎలా ఉంది ధర్మం చెప్పండి, వైఖరి ఎలా ఉంది చెప్పండి.
అంటే దేవుని యొక్క వైఖరి ఎలా మనకేం నేర్పిస్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు, పాపుల మార్గములో మీరు నిలబడద్దు, అసలు నిలబడదు అసలు. అది పాపుల మార్గం, పాపులు ఉండే చోటు, పాపులు నివాసం చేసే ప్రదేశం. నీకుండవలసిన అవసరం మనకు లేదు. అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ఆ ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే వాక్యం యొక్క వైఖరి, దేవుని యొక్క రీతి, దేవుని యొక్క వాక్యపు తీరు, దేవుని యొక్క వాక్యపు పద్ధతి మనకు ఎలా నేర్పిస్తుంది. మనుషులకే తీరు ఉంది, మనుషులకి ఒక పద్ధతి ఉంది, అవునా? మనుషులకి కొన్ని గుణాలు ఉన్నాయి, మరి వాక్యంకి లేదా? వాక్యానికి ఉంది గుణము, వాక్యానికి ఉంది లక్షణాలు, వాక్యానికి కూడా ఉంది ఒక తీరి, వాక్యానికి కూడా ఉంది ఒక పద్ధతి, ఒక రీతు. మీకు అర్థమైందా? కొంతమంది చూడండి, కొంతమంది ఒక్క మాట అంటారు, ఏంటంటే వీళ్ళు క్రైస్తవులే కానీ చెప్పండి వీళ్ళు తీరు మారలేదు. అవునా? ఏమంటే తీరు మారలేదు, వీళ్ళ రీతి మారలేదు, వీరి పద్ధతులు మారలేవు, వీళ్ళ ప్రవర్తన మారలేదు, వీరి మాట తీరు మారలేదు, వీళ్ళ బ్రతుకు విధానం మారలేదు అంటారు చాలామంది. అవునా? ఆలోచించండి. కనుక బైబిల్ మనకి ఈ వాక్యపు యొక్క వైఖరి మనకి ఏం నేర్పిస్తుందంటే, ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధన్యులను బైబిల్ సెలవిచ్చింది. అది ఎవరి ధర్మశాస్త్రం అంటే యెహోవా ధర్మశాస్త్రం. 3 ధర్మములు చెప్పాను మీకు. 1 తండ్రి అయిన దేవునికి మధ్య భక్తులకు ఉన్న ధర్మము. 2 భార్యాభర్తలకు మధ్య ఉన్న ధర్మము. 3 లోకానికి ధర్మశాస్త్రానికి అంటే దేవునికి ప్రజలకు మధ్య ఉన్న ధర్మము. తర్వాత సేవకులకి సంఘానికి మధ్య ఉన్న ధర్మము. చూసారా ఎన్నున్నాయి ధర్మములు. తర్వాత ఏంటంటే ఈ యొక్క లోకాన్ని పరిపాలించే అధిపతులకు ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న ధర్మశాస్త్రము అంటే ధర్మములను చెప్పే శాస్త్రం అది. మీకు అర్థమైందా? మరి ఆ ధర్మశాస్త్రము ఏం చెప్తుంది అంటే ఏమిటి? యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. ఈ వచనములో బాగండి, ఒకే వచనం కదా, ఒకే వచనం మనకి ఏమిటి 3 విషయాలు నేర్పిస్తుంది. బాగానండి, ఒకే వచనం కదా. ఏటి వచనం చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. ఒకే వచనం కానీ 3 విషయాలు, 3 పాయింట్స్, 3 వైఖరులు ఉన్నాయి చూడండి, 3 పద్ధతులు ఉన్నాయి చూడండి. ఏంటి పద్ధతి అంటే, 1 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించండి, అది ఆయన పద్ధతి, వాక్యము యొక్క పద్ధతి, వాక్యము యొక్క తీరు. ఆ తీరు మనకేం చెప్తుందంటే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించండి ముందు. 2 అదే వాక్యపు పద్ధతి ఏం చెప్తుంది అంటే, ఆ తీరు లేదా ఆ రీతి ఏం చెప్తుంది అంటే నిర్దోషముగా నడండి. అవునా? 2 మొదటి అనుసరించండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అంటే దేవుని వాక్యాన్ని ముందు అనుసరించండి. ఆ అనుసరించిన తర్వాత ఎలా అనుసరించాలంటే దోషము లేకుండా, చెప్పండి, పాపము లేకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని 2. 3 ఏంటంటే ఏమండి, ఇలా నిర్దోషం నడుచుకుంటే ఏమవుతాం మనం అంటే 3 ధన్యులము అవుతాం. డబ్బుంటే వాడు ధన్యుడు కాదు, ఆస్తిపాస్తులుంటే వారు ధన్యులు కాదు. చెప్పండి, జ్ఞానము పాండిత్యం ఉన్నంత మాత్రాన వారు ధన్యులైతే కాదు. చెప్పండి, అధికారం ఉన్నంత మాత్రాన చెప్పండి ధన్యులు కాదు. అవునా? భోగ భాగ్యాలు కలిగినంత మాత్రాన ధన్యులు కాదు. అందచందాలు ఉన్నంత మాత్రాన ధన్యులు కాదు. యాక్టర్గా ఉన్నా, డాక్టర్గా ఉన్నా, ఏమండి, మాటకారి అయినా, భూస్వామి అయినా, ఏమండి,
చెప్పండి, ధన్యులైతే ఎవరు ధన్యులు అని వాక్యపు యొక్క వైఖరి ఏం చెప్తుంది? ఎవరు ధన్యులు? చెప్పండి అందరూ. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. బాగానండి, వివరిస్తాను జాగ్రత్త. ఆ వచనములో మొదటి మాట ఏంటంటే, గట్టి చెప్పండి, మొదటి మాట ఏంటి? యెహోవా ధర్మశాస్త్రము ఏముందా పక్కన? అనుసరించండి అన్నది. ఏముంది? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించండి. అనుసరించడం అంటే ధర్మశాస్త్రములోని దేవుని మాటలు, ధర్మశాస్త్రములోని దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రములోని దేవుని యొక్క మనస్సు ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలీలు కావచ్చు, యూదులైన వారికి కావచ్చు, అల్పులము పాపులమైన మనకి ఈరోజు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం యొక్క వైఖరి, ఆ యొక్క పద్ధతి, లేదా దేవుని యొక్క వాక్యం యొక్క ఆ గుణము, లేదా దేవుని యొక్క వాక్యముకున్న ఆ తీరు మనకేం చెప్తుంది? నాయనా, ఇది నా తీరు, నేను చెప్పిన రీతిగా మీ తీరు కూడా అలాగే ఉండాలని చెప్తుంది వాక్యం. ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రము అనుసరించండి అన్నాడు. అనుసరించడం అనే పద్ధతి అనుసరించడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారం మనము నడుచుకోవాలి. మొదటి అర్థం. దేవుని యొక్క వాక్యం మనకు చెప్పండి, దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిచ్చింది? యెహోవా అనుసరించండి చెప్పింది. పాటించండి. అనుసరించడం అంటే పాటించడం. ఎలా పాటించాలి అంటే నిర్దోషంగా పాటించాలి, నిర్దోషంగా నడవాలి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించండి ముందు. కానీ ఈరోజు బాగానండి, చాలామంది నాతో సైతం ఎవరిని అనుసరిస్తున్నారు అంటే మనుష్యులను అనుసరించి చెప్పండి భక్తి చేసేవారు చాలామంది. ఎవరిని అనుసరిస్తున్నారంటే మనుష్యులు చెప్పే మాట ప్రకారమే నడుచుకునేవారు ఎక్కువ. మనుషులు చెప్పే మాటలు పాటించేవారు ఎక్కువ. మనుషులు ఏదైతే చెప్తున్నారో దాన్నే ఫాలో అవుతున్నవారు, వెంబడించేవారు ఎక్కువ. మనుషులు ఏదైతే చెప్తున్నారో దానికి శిరస్సు వంచేవారు ఎక్కువ. మరి ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? నాయనా, మనుష్యులు చెప్పినట్టు కాదు కానీ యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి అన్నాడు. అంటే దేవుని మాటల ప్రకారం దేవుని వాక్యము మీరు ముందు అనుసరించండి. వాక్యం ఏం చెప్పుతుందో దానిని మీరు పాటించండి. వాక్యం ఏం సెలవిస్తుందో దాని ప్రకారం మీరు ప్రవర్తించండి. వాక్యం యొక్క వైఖరి ఏం తెలియచేస్తుందో దాని ప్రకారం మీరు నిర్దోషముగా నడవండి. మొదటిది అనుసరించండి, రెండవది నిర్దోషముగా నడవాలి. నిర్దోషం అంటే అర్థం ఏంటి? దోషము లేకుండా, పాపము లేకుండా. దోషము లేకుండా నడవాలంటే ఈరోజు బాగానండి వాక్యాన్ని వింటున్నారు, చాలామంది వాక్యం వింటున్నారు, అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ అనుసరించే టైంలో ఎలా ఉందంటే పాపము చేస్తూ అనుసరిస్తున్నారు. పాపము చేస్తూ, దోషము చేస్తూ అనుసరిస్తున్నారు. బాగా ఉదాహరణ చెప్తాను. పోనీ ఈరోజు ఆదివారం, మళ్ళీ రేపు సోమవారం నుండి శనివారం వరకు ఈ 6 రోజులు కూడా భక్తులు ఏం చేస్తున్నారు? లోకములోనే బ్రతుకుతూ ఎలా ఉన్నారు తెలుసా? వినండి బాగా. తాగినోడు తాగుతున్నాడు, జోదం ఆడినవాడు జోదం ఆడుతున్నాడు, వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారం చేస్తున్నాడు. చెప్పండి, అబద్ధాలు ఆడిన వారు అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేసిన వారు మోసం చేస్తున్నారు, అక్రమముగా నడుచుకునేవారు అక్రమముగా నడుచుకుంటున్నారు. చెప్పండి, అవునా? చుట్ల కాల్చేవారు చుట్ల కాలుస్తున్నారు. చెప్పండారా? పాన్ పరాకు, గంజాయి, గుట్కాలు వేసినవారు వేసుకుంటున్నారు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి
చర్చికి వస్తున్నారు. అదే అంటున్నాడు దేవుడు, నాయనా మీరు అనుసరించేదేదో పాటించేదేదో నిర్దోషంగా పాటించండి. వాక్యం యొక్క తీరు అలా చెప్తుంది చూడండి. వైఖరి అంటే అర్థం ఏంటి? తీరు. వాక్యం మనకు చెప్తుంది. మీకు అర్థమవుతుందా? తిరిగిన వాళ్ళు తిరుగుతున్నారు, నచ్చినట్టుగా ఉన్నవాళ్ళు నచ్చినట్టుగా ఉంటున్నారు. ఏమండి? దేవుని మహింపరచలేని వారు మహింపరచట్లేదు, దేవునికి దూరం ఉండిన వారు దేవుని దూరం ఉంటున్నారు. ఆదివారం వచ్చేసరికి చెప్పండి మందిరం. ఇంకొక స్పెషల్ చెప్పరా? కొత్త ఒక వింతైన విషయం చెప్పమంటారా? ఏంటి 365 రోజుల్లో 360 రోజులు కూడా రారు. ఆ క్రిస్మస్ టైముల్లోనే ఇలా కాను పట్టుకొని వస్తారు. ఎవర్రయ్యా నువ్వు, ఎవరమ్మా నువ్వు అంటే పండుగ క్రైస్తవుడాడు. మరి అంటే వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాడా? ఎలా నడుస్తున్నాడు? మరి నిర్దోషం నడుస్తున్నాడు. అంటే దోషం ఉందాల్లో, పాపము ఉంది. అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆ రీతి ఏంటి చెప్పండి, చెప్పండి. అది నచ్చట్లేదు వాక్యం. ఏమీ లేదండి మన గురించి మనం తీసుకుందాం. పోనీ మన గురించి దేవుడి పక్కన పెట్టండి, వాక్యం పక్కన పెట్టండి, పాస్టర్ గారిని కాస్త కొంతసేపు పక్కన పెట్టండి, మనమే ఆలోచిద్దాం. బాగా వినండి మనసు పెట్టి. మన ఇంట్లో ఉన్నోలే, ఏమండి, మన ఇంట్లో ఉన్నోలే, కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, భర్త కావచ్చు, అలా బయటికి వెళ్తారు. మళ్ళీ దేవుని నమ్ముకున్నోలే, బాగా వినండి, అందుకే బయటికి వెళ్తారు, కొద్ది తాగిసి వస్తారు, వచ్చి నీ పక్కన కూర్చుంటారు. నీకు హాయిగా ఉంటుందా? సమ్మగా ఉంటుందా? కమ్మగా ఉంటుందా? ఎలాగుంటుందో చెప్పండి? అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటావా? ఒకటి, వాడి దగ్గర దుర్వాసన వస్తుంది. ఏమండి? రెండోది, వాడు మత్తులో ఉండిపోయాడు. మరి మత్తులో ఉన్న నీకు ఇష్టపడతాడా? కొడుకు కానీ, అల్లుడు కానీ, భర్త కానీ. ఆడ పక్కన ఉన్నప్పుడు, నీ పక్కన ఆడు కూర్చున్నప్పుడు అంటే ఆ స్మెల్, ఆ దుర్వాసన వచ్చినప్పుడు ఉండగలవా? ఏమీ లేదు. ఒక 5,000 నోట్లు వేసిన, ఒక కైనా వేసిన నోట్లు ఇంట్లోకి వచ్చిన ఆ దుర్వాసన ముక్కికి ఎలా కొడుతుందండి? భయంకరంగా కొడుతున్నప్పుడు తిట్టవా నువ్వు? ఆడు మొగుడైనా తిడతావు, నువ్వు కొడుకైనా తిడతావు, అల్లుడైనా తిడతావు. ఎందుకో చేసిన తప్పు కనుక. మరి ఏంటి 6 అడుగులు 5 అడుగులు 4 అడుగుల మట్టి మనుషులు, కంపు మనుషులు, పాపిష్టి మనుషులు ఉన్న మనకే ఎంత? ఏమంటే మరి దేవుని వాక్యమే అంటే దేవుని వాక్యం యొక్క వైఖరి, మరి దానికి ఆ వాక్యానికి ఎంత వైఖరి ఉంది చూడండి. వాక్యానికి ఎంత గొప్ప పద్ధతి ఉంది, వాక్యానికి ఎంత గొప్ప తీరు ఉందో చూడండి. అనవా నువ్వు దేవుని నమ్ముకుని కూడా తాగడం ఏంటి అంటావు లేదా? చెప్పరు, అల్లుడైనా, కొడుకైనా, భర్త అయినా. ఏమండి? ఒకటి, కూతురు ఉంది, ఏమండి? కూతురు ఉంది, నీకు చెప్పకుండా చేయకుండా క్యాంప్ వెళ్ళిపోయింది, స్నేహితులతో దొబ్బేసింది, ఇటో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది, దెబ్బలాడవు నువ్వు ఒక దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, మంచి భక్తి చేయవలసిన యవ్వన బిడ్డగా ఉన్న నీకు నచ్చినట్టు తిరుగుతావా? నువ్వు తిరిగింది ఎవరితో తిరుగుతున్నావు? అన్యులతో తిరుగుతున్నావు, రక్షణ లేని వారితో తిరుగుతున్నావు. ఇది వాక్యానికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. తిట్టవా? కూతురైనా చెప్పండి, కూతురైనా కోడలైనా చెప్పాలా? ఎవరైనా ఎక్కువ లేదు. అంటే వాక్యం యొక్క వైఖరి, ఆ రీతి ఏంటి, ఆ తీరు ఎలా ఉంది? వాక్యం తీరు వేరు. ఏంటి మన తీరు బాగోలేదు, రండి మన తీరు బాగోలేదు. వాక్యపు తీరు మనకు చెప్తున్నప్పుడు మన తీరుని, మన రీతిని మార్చుకోవాలి. అదే వాక్యము యొక్క వైఖరి. వాక్యములో ఒక వైఖరి ఉంది, వాక్యములో ఒక గుణం ఉంది, వాక్యానికి ఒక పద్ధతి ఉంది, వాక్యానికి, దేవుని వాక్యానికి ఏమండి ఒక రీతి ఉంది. ఏట రీతి అంటే ఆ వాక్యానికి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించండి. దేవుని ధర్మశాస్త్రం అనుసరించండి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ముందు అనుసరించండి అంటే పాటించండి, గైకొనండి ఏంటి అని అర్థాలు తెలుసా మీకు? గైకొనండి, పాటించండి ఏమండి అర్థాలు అవే. ఆ ధర్మశాస్త్రాన్ని వినండి, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే లాభాలు ఉన్నాయి తెలుసా మనకి?
ఎందుకు ధర్మశాస్త్రం అనుసరించండి ఎందుకన్నాడు? మళ్ళీ రెండోది అక్కడ ఏముంది? అనుసరించినప్పుడు అని గైకొన్నప్పుడు, ఆ వాక్యాన్ని పాటించినప్పుడు ఎలా పాటించాలి, ఎలా గైకొనాలి అంటే చెప్పండి. పాపం చేసా తాగి చూసి గైకొంటావా? సినిమాకి వెళ్ళి గైకొంటావా? నూతన సంవత్సరం రోజు చూడండి, భక్తులు క్రైస్తవులు సినిమాలు కూడా వెళ్ళిపోయి నూతన సంవత్సరం రోజు. నూతన సంవత్సరం ఇచ్చింది సినిమాకి వెళ్ళమనా? చెప్పండి. నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చింది సినిమాలకు వెళ్ళమనరా? సిగ్గులు లేవు. అటు క్రైస్తవుడాడు ఆడ ధన్యుడు అవుతాడా? నిర్దోషంగా నడుచుకుని క్రైస్తవుడు అవుతాడా? ఆడ ఏముంది? అప్పుడు దోషం ఉంది, పాపం ఉంది. మరి దేవుని వైఖరి, ఆ దేవుని యొక్క రీతి, ఆ దేవుని యొక్క తీరు ఏం నేర్పిస్తుంది మనకి? బాబు, నా వాక్యాన్ని అనుసరించిన వారు నిర్దోషంగా మీరు అనుసరించండి, లేదా నోరు మూసుకుని ఉండిపోండి అంతే. ఇటు ఉంటామంటే కుదరదు. ఉంటే చెప్పండి, వెచ్చగైనా ఉండండి లేదా చల్లగానే ఉండండి, కానీ నులువెచ్చని స్వభావాలు, నులువెచ్చని గుణాలు, నులువెచ్చని భక్తి తీరు, నులువెచ్చని భక్తి విధానం చేస్తే మాత్రం మీ దగ్గర నా దగ్గర చెప్పండి బాగుంటుందేమో, కానీ దేవుని దగ్గర మాత్రం బాగోదు. ఏంటి బాగోదు? మీరు ఆలోచించండి. ఏమండి? బైబిల్ చెప్పింది ఇంకో మాట. లోకంలో మనం బతుకుతున్నాం కదండి, బాగానండి. లోకంలో మనం బతుకుతున్నప్పుడు చాలామంది క్రైస్తవులు, బాగానండి, అవునంటారు మీరే, చాలామంది క్రైస్తవులు అంటే 10% సుమారుగా ఒక 7% మంది క్రైస్తవులు ఈ లోక పద్ధతిని, ఈ లోక వైఖరిని పాటించేవారు ఉన్నారా లేదా? ఏంటండి అంటే బాగండి, అవునండి అంటారు. లక్ష్యవారమే ప్రార్థన పెట్టుకుంటామండి. ఏమండి? ఆలోచించండి. లక్ష్యవారమే ప్రార్థన పెట్టుకుంటామండి, లేదా శుక్రవారమే ప్రార్థన పెట్టుకుంటామండి, ఆదివారం మాత్రమే ప్రార్థన పెట్టుకుంటామండి. చెప్పండి, మిగతా రోజు ప్రార్థన పెట్టమండి. ఏమమ్మా, ఆ రోజు మంచి రోజు కాదండి. ఎవరు చెప్పారు రోజు మంచిది కాదని? బాగానండి, రోజులు మంచివి కాదని, రోజులు మంచివని, ఏంటి మంచివి కాదని వారు చాలామంది చెప్పుకుంటున్నారు కదా. మరి బాగానండి, చెప్పుకుంటున్నారా? ఎవరు చెప్పారు అసలు రోజు మంచిది కాదని? ఎవరు చెప్పాడు? కాదు, వాళ్ళ పెద్దలు ఉన్నారు కదా, ఈ స్వామీలు ఉంటారు కదా. అమ్మ, ఈరోజు ముహూర్తం కరెక్ట్ 9 గంటలకే కొబ్బరికి కొట్టాలి, కరెక్ట్గా ఈ టైంకే పుస్తకాలు కట్టాలి. దీన్ని అంటే ఇది లోకానుసారమైన పద్ధత కాదా? మరి ఈ పద్ధతులు కూడా కొంతమంది క్రైస్తవులు పాటిస్తున్నారా లేదా? మరి లోకానుసారంగా పాటిస్తే మరి బైబిల్ ఏం చెప్తుందో మనకు తెలియాలి కదా. చూస్తారైతే జాగ్రత్త చూడండి. ఏండి జాగ్రత్త చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, ఏ పత్రిక? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము 2. బాగా వినండి. ఎవరు? క్రైస్తవులు అంటే రోమా పట్టణములో ఉన్న క్రైస్తవులు ఉంటున్న మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఆగండి, ఇక్కడ కూడా వచ్చింది ఒక పదం మనకి. ఏమొచ్చింది? ఈ లోక మర్యాదను అనుసరింపక. ముందు ఇందకంతా చదువుకున్న వాక్యం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి. ఇక్కడికి వచ్చరికి ఏముంది? ఈ లోక మర్యాదను అనుసరింపక అనుంది. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అర్థం ఏంటి? ఈ లోకాన్ని మీరు అనుసరించొద్దు. ఒకడు రోజు మంచిది అంటాడు, ఒకడు రోజు మంచిది కాదంటాడు. ఏమండి? ప్రభు చిత్తం మీద వచ్చే వారం బాగా వివరిస్తాను, మీరు రండి బేగి.
దేవుని వాక్యం యొక్క వైఖరి ఏం చెప్తుంది? నాయనా, నా మాటలను మీరు అనుసరించండి రా. నేను చెప్పబడిన నా వాక్యపు తీరులు ఉంటుంది. నా వాక్యపు రీతి, నా వాక్యపు పద్ధతి ఎలా ఉంటుంది? ఈ పద్ధతిని మీరు పాటించండి, పరలోకానికి వెళ్ళిపోండి. అంతే నా పద్ధతి. అది ఏట పద్ధతి? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి. ఒకటి. రెండోది, నిర్దోషముగా, పాపము లేకుండా, దోషము లేకుండా, నేరం లేకుండా, మాయ లేకుండా, మోసం లేకుండా, నామకార్థం కాకుండా, నామకార్థ భక్తి లేకుండా, దైవ చిత్తానుసారమైన భక్తి కలిగి, దైవ చిత్తానుసారమైన విశ్వాసం కలిగి, ఇవన్నీ చెప్పాను మీకు గత సంవత్సరం. అవునా? దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన భక్తి, దైవ చిత్తానుసారమైన విశ్వాసము మర్చిపోయారు మీరు. సంవత్సరం చెప్పాను మీకు. ఆలోచించండి. ఏమండి? యెహోవా రీతి లేదా ఆ వాక్యం యొక్క వైఖరి ఏం చెప్పింది? నాయనా, ఇది నా పద్ధతి, ఇది నాన్న, ఇదిరా నా రీతి, ఇది నా తీరు, ఇది. మరి ఈ తీరులో నువ్వు నడవకపోతే ఎలా? ఈ రీతిగా నువ్వు నడవకపోతే ఎలా? నా కట్టుబాటులో, నా పద్ధతిలో నువ్వు పాటించకపోతే ఎలా అని బైబిల్ చెప్పింది. అదే బైబిల్లో మళ్ళీ కొత్త నిబంధనలో పౌలు గారు రోమా పట్టణంలో దేవుని సంఘానికి చెప్తున్నాడు. ఏమని? మీరు సంఘముగున్న మీరు, క్రైస్తవులుగున్న మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది అనుసరించాలి? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించాలి. ఏది అనుసరించకూడదు? మీరు ఈ లోక మర్యాదను అనుసరించాలి. బాగుందా? ప్రభు చిత్తమైతే ఈ లోక మర్యాదను అనుసరింపకంటే ఏంటి అసలు? ఈ లోక మర్యాద అంటే ఏంటి ఉన్నాయో ఎన్నెన్ని మనం అనుసరించి చూడండి, చెప్తాను గత వారం. నెక్స్ట్ ప్రభు చిత్తమైతే వచ్చే ఆధారం మనం నేర్చుకుందాం. ఓకేనండి? అందరికీ నా యొక్క వందనాలు. మరి రొట్టె ద్రాక్ష తీసుకోవాలి కనుక టైం అవుతుంది కనుక, ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం.